రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ ని సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ ని సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. రైట్ మొత్తంగా ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి సీఎం కేజ్రీవాల్ కి బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు చెప్పండి. ఢిల్లీ మద్యం కేసులో గత వారం రోజుల క్రితం న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు రిజర్వ్ చేస్తున్నామని చెప్పింది. అయితే దీనిపై తనకు బెయిల్ పిటిషన్ కావాలంటూ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరి దానికి సంబంధించిన అంశంలోనే ఈ బెయిల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది. మరి ఇప్పటికే తాను న్యాయస్థానంలో గత మార్చి నెలలో అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంతవరకు బెయిల్ కు సంబంధించి ఏదైతే విచారణ పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ విచారణకు సంబంధించి ఏదైతే సాక్ష్యాధారాలను ప్రభావితం చేసేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వకూడదని ప్రతివాదులు వాదిస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్ కు మరోసారి చుక్కెదురైంది. మరి ఈసారి నాకు తీర్పు రిజర్వ్ చేసే నేపథ్యంలో కేజ్రీవాల్ కు ఈసారి అయినా ఊరట లభిస్తుందని అంతా ఎదురు చూశారు. అయితే కనుక ఇప్పటికే తను అరెస్ట్ అయ్యి తను ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన 15 మందిలో 6గురికి బెయిల్ కూడా వచ్చింది. మరి తనకెందుకు బెయిల్ ఇవ్వటం లేదనేటటువంటిది బలమైన కారణంతో కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించినా కూడా ఈసారి అయితే కేజ్రీవాల్ మరోసారి ఏదైతే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో భాగంగానే ఈడీ సిబిఐ రెండు కూడా ఒక పావులుగా కదుపుతున్నాయి. ఈ పావులు ఆడుతున్న ఆటలోనే తనను కటకటాలు వెనక్కి నెట్టారు. అయినా దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటానంటూ కేజ్రీవాల్ ప్రకటించడం జరిగింది. అయితే మొత్తం మీద చూస్తే ఇప్పటికీ కూడా న్యాయస్థానంలో కేజ్రీవాల్ వాదోపవాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నాను అనే విధంగా చెప్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు ఏదైతే కేసు తీర్పు రిజర్వ్ పెట్టామని ఒక బలమైన కారణంతో ఈసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించినా కూడా ఇదైతే కేజ్రీవాల్ కు ఊరట లభించలేదు. మరి ఈసారి ఇంకా ఏ కారణంతో ముందుకెళ్తారో మరో పిటిషన్ బెయిల్ పిటిషన్ కు సంబంధించి మరి ఈసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తోంది కేజ్రీవాల్ కు. మరి ఇప్పటికే న్యాయస్థానాల్లో ఏదైతే హైకోర్టులో చుక్కెదురైన నేపథ్యంలో మరి ప్రత్యామ్నాయంగా మరి న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ కేజ్రీవాల్ ఆ దిశగా ప్రస్తుతం అడుగులు వేస్తున్నట్టు అర్థమవుతోంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.